హాయ్ గైస్. సో ఇప్పుడు మనం ఏంటంటే టైడ్ వాలెట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, కేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డీటెయిల్గా చూడండి. వీడియో కంప్లీట్ చేసిన తర్వాతే మీరు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాలేదు అంటే వీడియోని ప్లేబ్యాక్ చేసి ఒకసారి మళ్ళీ చూడండి. సో మీకు ఎవ్రీ డీటెయిల్ స్టెప్ కూడా అర్థమవుతుంది. సో ఒక స్టెప్ మిస్ అయినా సరే మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ ఏదైతే అమౌంట్ కానీ ఉందో సో అదైతే మీకు అనేది అమౌంట్ హెల్ప్ కానీ సో మా దగ్గర నుంచి అనేటివి సో దొరకవు అనమాట. సో కేర్ఫుల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా డీటెయిల్గా చూడండి. చూసి నేర్చుకుని తర్వాత మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. సో ఇది ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో మీ ఫోన్లో ఫస్ట్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సో ఈ యాప్ ఏదైతే ఉందో టైడ్ అనే యాప్, టైడ్ బిజినెస్ ఇండియా, సో ఈ బ్లూ కలర్ యాప్ సో ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. సో ఇలా వస్తుంది. సో దీని అనేది మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. సో ఇవి మీ మొబైల్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో ఓపెన్ ఏ ఫ్రీ అకౌంట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నోటిఫికేషన్ అడుగుతుంది, అలో ఇచ్చేయండి. అంటే అలా వచ్చిన తర్వాత సో మీ మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్ నెంబర్స్ ఇక్కడ చూపిస్తాయి. మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిఫరల్ కోడ్ సెలెక్ట్ చేయండి. రిఫరల్ కోడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఈ స్టెప్కి వెళ్తారు. ఈ స్టెప్లో ఇక్కడ మీ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరిదంటే అది ఎంటర్ చేద్దండి. ఇక్కడ చూపించాను కదా ZAR01. సో ఈ రిఫరల్ కోడ్ మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. ఒకవేళ వేరే నెంబర్ కానీ మీరు వేరే రిఫరల్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే మా దగ్గర నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ మా హెల్ప్ కానీ సపోర్ట్ కానీ మీకైతే ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, ZAR01 ఇదే రిఫరల్ కోడ్. ఇది ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోటో తీసుకోండి ఇలా, రైట్, ఇలా ఫోటో తీసుకోండి. ఎందుకంటే మనకి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవద్దు ఈ యాప్లో. సో ఫోటో తీసుకోండి. ZAR01 ఇలా కనిపించాలి మీరు ఎంటర్ చేసిన కోడ్. ఆ ఫోటో ఒకటి, తర్వాత నెక్స్ట్ యాడ్ కోడ్ కొట్టండి. కొట్టిన తర్వాత సో ఈ యాప్లోకి లాగిన్ అవ్వడానికి మీ సెక్యూరిటీని నేను క్రియేట్ చేసుకోమంటుంది. సో నెక్స్ట్ స్టెప్ కొట్టండి, లాగిన్ సెక్యూర్ కొట్టండి. సో పిన్ కానీ ఫేస్ కానీ అడుగుతుంది, మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి. అంటే మీ ఫోన్ అంటే యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు మళ్ళీ పిన్ కొట్టకుండా ఫింగర్ ప్రింట్ ఇచ్చారంటే యాప్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. స్టెప్ 2, మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డులో ఏదైతే ఉందో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డీటెయిల్స్ చూపిస్తుంది, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కన్ఫర్మ్ చేసుకోండి. టిక్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే మీ పిన్ కోడ్, మీ సిటీ, స్టేట్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అడ్రస్ 1, అడ్రస్ 2 దగ్గర మీది ఏదైతే డోర్ నెంబరు, విలేజ్, మండల్ ఏదైతే ఉందో సో దాన్ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఎంటర్ చేసి కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ కొట్టగానే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. బిజినెస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. సో బిజినెస్ డీటెయిల్స్ సేమ్ యాజ్ ఆధార్లో ఎలా ఉందో సో అదే అడ్రస్ నాకు కావాలి. ఈ టిక్ పెట్టుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేస్తానంటే మీ బిజినెస్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ చూపిస్తుంది, మీకు డీటెయిల్గా చూపిస్తుంది. బట్ నా సజెషన్ ఏంటంటే అందులోనే మీకు గ్రోసరీ స్టోర్ కానీ లేకపోతే ఇలా చూపిస్తుంది. సో జనరల్ స్టోర్ అని కానీ, సో జనరల్ స్టోర్ నా సజెషన్ అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఏం అడగదు. సో జనరల్ స్టోరేజ్ మై సజెషన్. సో సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా వెళ్తుంది. గెట్ టైడ్ ఎక్స్పెన్స్ కార్డ్, మీ కార్డ్ కోసం అప్లై చేసినట్టుగా. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ చూపిస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, నేమ్, పాన్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, జెండర్, ఫోన్ నెంబర్, అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత బిజినెస్ డీటెయిల్స్, అడ్రస్ ఏదైతే మనం అక్కడ అడ్రస్ రెండు ఒకటే ఇచ్చామో ఆధార్ కార్డు, బిజినెస్ అనేది సో రెండు ఒకటే ఒకసారి చూపిస్తుంది. చూసి మీ బిజినెస్ మీరు పెట్టింది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ ఏదైతే మనకి కార్డ్ అనేది ఫ్రీగా ఇంటికి వస్తుందండి. సో దానికోసం మీరు అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ అడ్రస్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. సో నెక్స్ట్ కొట్టగానే మీకు ఓటీపీ అనేది వెరిఫికేషన్ కోసం వెళ్తుందండి. ఆ వెరిఫికేషన్ ఓటీపీ అనేది మీరు కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ స్టెప్ వెళ్తుంది.
కేవైసీ స్టెప్కి అక్కడ టిక్ కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ చూపించిన క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే మీకు ఓటీపీ వెళ్తుంది. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. తర్వాత ఇక్కడ డిజిలాకర్ పిన్ అనేది ఎంటర్ అవుతుంది. డిజిలాకర్ పిన్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివన్నీ మనకి ఆన్లైన్లో హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, చూపించడానికి ఏ టైంలో యూజ్ చేసుకోవడానికి. సో ఆ డిజిలాకర్ పిన్ డిఫాల్ట్గా ఏంటంటే చాలామందికి వాళ్ళ మొబైల్ నెంబర్లో ఫస్ట్ 6 నెంబర్లు అనేది డిఫాల్ట్గా ఉంటుందండి. సో ఒకవేళ లేదు నాకు నెంబర్ వేరుంది, నాకు తెలిసి నేను మార్చుకున్నానంటే సో మీ పిన్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. సో నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మాస్క్ అయి ఉంటాయి. సో లీక్ అయ్యే ఛాన్స్ లేదు. వన్ టైం యూస్ మాత్రమే, వెరిఫికేషన్ కోసము చెక్ చేయడానికి. సో ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు ఆల్రెడీ ఓన్లీ వన్ టైం కేవైసీ అని చెప్పేసి యూ ఆర్ గివింగ్ కన్సెంట్ టు విత్ ద స్టేట్ డిజిలాకర్ కేవైసీ వెరిఫికేషన్ కోసం మాత్రమే. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అలో ఇచ్చేయండి. అలో ఇచ్చిన తర్వాత వితిన్ 5 seconds ఇక్కడ టైమర్ పడుతుంది నెక్స్ట్ పేజ్లో. ఆ 5 seconds తర్వాత కూడా మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు అంటే ప్రొసీడ్ క్లిక్ చేయండి, ఈ స్టెప్కి వెళ్తుంది. మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఆధార్ కార్డ్, మీ ఫోటో కరెక్టా, నేమ్, ఫాదర్ నేమ్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ కరెక్ట్ అయితే నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే మీకు మీ లొకేషన్ అనేది కెమెరా, మైక్రోఫోన్, యాక్సెస్ అనేది అడుగుతుంది, ఇవ్వండి. ఎందుకంటే ఇది వన్ టైం మాత్రమే వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి. ఇవ్వగానే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. మీ కెమెరా కరెక్ట్గా పనిచేస్తుందా లేదా. సో ఓకే పనిచేస్తుంది అనుకుంటే సో కంటిన్యూ, లుక్స్ గుడ్ అని కొట్టండి. సో తర్వాత మీ డీటెయిల్స్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఆక్యుపేషన్ అంటే మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అనేది బిజినెస్ చేస్తున్నారా, లేకపోతే స్టూడెంటా, లేకపోతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా. సో అక్కడ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ చూపిస్తుంది మీకు రిలేటెడ్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ కేటగిరీ, సో దానికి రిలేటెడ్గా ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ 1 lakh, 1 lakh నుంచి 5 lakh సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ రూపీసా ఆర్ ఫారిన్ కంట్రీ అమౌంట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మార్క్ చేసి నెక్స్ట్ కొట్టండి. తర్వాత వీడియో కేవైసీ, ఏ లాంగ్వేజ్లో మీరు వీడియో కేవైసీ చేద్దాం అనుకుంటున్నారు అంటే మాట్లాడడం వాళ్ళతో. సో తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఎనీథింగ్. సో తెలుగు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ 10 minutes 15 minutes చూపిస్తుంది, బట్ వితిన్ 1 minute మీకు అయితే కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయిన వెంటనే ఒకసారి లొకేషన్ యాక్సెస్ అడుగుతారు. సో ఎనేబుల్ చేసేసి ప్రొసీడ్ చేయండి. సో మైక్రోఫోన్, కెమెరా యాక్సెస్ సో అలా ఇచ్చేయండి ఒకసారిగా, వన్ టైం యూస్ మాత్రమే. అది ఇవ్వగానే కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు స్క్రీన్ మీద ఇలా చూపిస్తుంది అనమాట, వాళ్ళు కనెక్ట్ అవుతారు మనకు పైన. సో మనకు స్క్రీన్ అనేది ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మన స్క్రీన్ మీద ఒక డిజిటల్ నెంబర్ అనేది మనకు డిస్ప్లే చేస్తారు, దాన్ని చదవమంటారు. ఎందుకంటే మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం. సో ఒకసారి చదవండి. సో వాళ్ళు ఏ కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటారు. సో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లైక్ ఫేస్ చూపించడం కానీ, లైక్ పాన్ కార్డ్ చూపించడం కానీ. సో ఇలా అనమాట. సో అలో కొట్టేసి పాన్ కార్డు కెమెరా బ్యాక్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు చెప్తారు అలో చేసి కెమెరా ఓపెన్ అవుతుంది. పాన్ కార్డ్ నీట్గా చూపించమంటారు, చూపించండి. ఫోటో తీసుకొని కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. సో కాల్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా పడుతుంది అనమాట. సో వీడియో కేవైసీ అకౌంట్ ఓపెనింగ్ అని చెప్పేసి వితిన్ 5 minutes నుంచి 10 minutes లోపల మీకు కేవైసీ అనేది సబ్మిషన్ అని కంప్లీట్ కానీ అయిపోతుందండి. సో వన్స్ అయిపోయిన తర్వాత సో మీ కార్డ్ అనేది మీ అడ్రస్కి అయితే మీకు డెలివరీ చేస్తాను. సో వితిన్ 7 days to 10 days లోపల మీ కార్డ్ అనేది ఇంటికి వచ్చేస్తుంది. సో అప్ టు దిస్ మార్క్ మీకు మెయిన్ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఈ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి, మెయిన్ హోమ్ పేజ్. ఒకవేళ ఏంటంటే మీకు ఇలా కేవైసీ కంప్లీట్ అయిపోతే మీకు డీటెయిల్స్ అనేది ఇలా చూపిస్తుంది. మీ నేమ్ వస్తుంది, ఇక్కడ అమౌంట్ 00 ఎంత ఉందో చూపిస్తుంది, ప్లస్ సింబల్ వస్తుంది. ఒకవేళ రాలేదు అంటే కింద యాడ్ మనీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ 0 చూపిస్తుంది, ఇక్కడ యాడ్ మనీ ఉంటుంది. ఒకవేళ ఇది బ్లూది రాలేదు, కంటిన్యూ అప్లికేషన్ పడిందంటే సో కంటిన్యూ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పిన ప్రాసెస్, సో సేమ్ ప్రాసెస్ ఒకసారి వీడియో బ్యాక్వర్డ్ చేసి ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేసేసండి. కంటిన్యూ చేసిన తర్వాత మనకి కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి 0 అమౌంట్ చూపిస్తుంది. సో మీరు ఒక 50 rupees యాడ్ మనీ చేసింది అంటే డిపాజిట్ చేయండి. ఈ వ్యాలెట్లోకి 50 rupees అనేది మీరు డిపాజిట్ చేయాలి. మీరు క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ మనీ కొట్టగానే మీకు బ్యాంక్ అడ్రస్, యూపీఐయా లేకపోతే ఫోన్పే, గూగుల్ పే సంథింగ్ ఇలా అడుగుతుంది. సో దాని నుంచి మీరు ఒక 50 rupees దీనిలోకి డిపాజిట్ చేసుకోండి. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 50 rupees చూపిస్తుంది. అప్పుడు నాకు
ఈ స్క్రీన్ ఎలా అయితే ఉందో 50 రూపీస్ ఇక్కడ 27 ప్లేస్లో అలాగా 50 రూపీస్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. సో అది నాకు ఒక ఫోటో తీసుకోండి. అప్పుడు ఏంటంటే మీ పేరు వస్తుంది, మీకు అమౌంట్ 50 రూపీస్ డిపాజిట్ చేసినట్టు ఇలా వచ్చింది. ఆ ఫోటో ఒకటి. సో ఇప్పుడు 2 ఫోటోలు అయ్యాయి కదా. ఫస్ట్ రిఫరల్ కోడ్ ఇమేజ్ ఒకటి, స్టార్టింగ్ మనం తీసుకున్న ఫోటో. రెండోది డిపాజిట్ చేసిన తర్వాత ఫోటో ఒకటి, రైట్. తర్వాత మీరేం చేస్తారంటే 50 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేస్తే ఇదిగో పైకి స్క్రోల్ చేస్తే బిజినెస్ రిలేటెడ్ ये भाइयों नीचे जाके अपने को इसमें जाना है ఎసెన్షియల్స్ ఫర్ యువర్ బిజినెస్ అని వస్తుంది అనమాట. సో ఆ కేటగిరీలో మీకు రైట్ స్క్రోల్ చేశారంటే రిజిస్టర్ యువర్ బిజినెస్ అని చెప్పేసి వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. అందులో ఇక్కడ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో మనకి 19 రూపీస్ 19 రూపాయల ప్లాన్ అనేది ఉంటుందండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయండి. ये नीचे जाके రైట్ 19 रुपए का उद्यम ये करना परचेज ఈ పర్చేస్ క్లిక్ చేయగానే మీరు ఏదైతే 50 రూపీస్ డిపాజిట్ చేస్తారో దాంట్లో నుంచి కట్ అవుతుందండి. సో మీరు మళ్ళీ మీ బ్యాంక్ నుంచి పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కట్ అవ్వడానికి కూడా మీరు ఇందాక అక్కడ ఫస్ట్లో మనకి సెక్యూరిటీ పెట్టుకున్నాం కదా, ఫింగర్ ప్రింట్ అనేది. సో ఆ ఫింగర్ ప్రింట్ దగ్గర పిన్ కానీ మొబైల్ పిన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ అడుగుతుంది. అది మీరు ప్రొవైడ్ చేశారంటే పేమెంట్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ 19 రూపీస్ అనేది ప్లాన్ మీరు పర్చేస్ చేసేసినట్టే. వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇది ఒక ఫోటో తీసుకోండి, రైట్. ఇలా పర్చేస్ చేసిన తర్వాత మీ డేట్ సంథింగ్ ఇలా పర్చేస్ చేసిన రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో వేరే ఫోన్తో ఫోటో తీసుకోండి, రైట్. ఫోటో తీసుకొని తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ హోమ్ పేజ్లో ఇలా డాష్బోర్డ్ ఒక ఫోటో తీసుకోండి. అమౌంట్ కట్ అయిన తర్వాత ఫోటో వస్తుంది కదా. సో ఇలా ఈ డాష్బోర్డ్ ఒక ఫోటో తీసుకోండి. సో మనకి మొత్తం 4 ఫోటోలు వస్తాయి. రిఫరల్, ఈ కోడ్ ఎంటర్ చేసినట్టుగా రిఫరల్ ఫోటో, 50 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత ఈ డాష్బోర్డ్ ఫోటో, ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత ఈ ఫోటో, ప్లాన్ కట్ అయిన తర్వాత ఈ డాష్బోర్డ్ ఫోటో, రైట్. సో ఈ 4 ఫోటోలు అనేది మీరు అప్లోడ్ చేయాలి. నేను కింద గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇస్తానండి. సో ఆ లింక్లో అక్కడ మీ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలి ఈ 4 ఫోటోలు. సో మీరు ఈ ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల ఏంటి అంటే నాకు తెలుస్తుంది మీరు మా కింద జాయిన్ అయ్యారు అంటే మేము చెప్పిన ప్రాసెస్ కంప్లీట్గా పర్టికులర్గా నీట్గా చేశారు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. సో మా దగ్గర నుంచి ఎంత సపోర్ట్ అయితే మీకు రావాలో, సో ఎలాంటి బెనిఫిట్స్ అయితే మీకు రావాలో, సో మొత్తం వస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా డీటెయిల్గా చూడండి. వీడియో కంప్లీట్ చేసిన తర్వాతే మీరైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైతే డౌట్ ఉందో సో ఆ డౌట్స్ అని క్లారిఫై చేసుకోవడానికి కింద నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో మేక్ షూర్ ఎనీ డౌట్స్ సో ప్లీజ్ కాంటాక్ట్. సో 8332001137 ఇది నా వాట్సాప్ నెంబర్. దీనికి మెసేజ్ చేయండి. సో మీ డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తాను. సో ఇన్ డీటెయిల్గా వీడియో చూసిన తర్వాతే మీరు కంప్లీట్ చేయండి. రిఫరల్ కోడ్ కానీ ప్లాన్ పర్చేస్ కానీ, రైట్. సో ఈ ప్రాసెస్ అనేది డీటెయిల్గా కంప్లీట్ చేసుకోండి. సో మా దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్స్ కానీ మీకు సరిగ్గా కానీ హెల్ప్ కానీ మొత్తం సరిగ్గా వస్తాయి.